తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై.com డీలర్షిప్ కూడా ఇవ్వబడును. మండిపోతున్న ఎండలో ఏపీలో వర్షాలు ఉపశమనం కలిగిస్తున్నాయి. గురువారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది. కృష్ణా జిల్లాలో అత్యధికంగా 6.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ప్రకాశం జిల్లా 6.5 సెంటీమీటర్లు, అన్నమయ్య జిల్లా 5.7 సెంటీమీటర్లు, నంద్యాల జిల్లాలో 4.3 సెంటీమీటర్లు, ఎన్టీఆర్ జిల్లాలో అత్యల్పంగా 3.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అటు అన్నమయ్య జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. పలుచోట్ల ఇళ్లు కూలిపోయాయి. భారీగా పంట నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు పలుచోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. అంతనరాజుపేటలో 2 ఇళ్లు కూలిపోయాయి. అలాగే పుట్టపర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. భారీగా కురిసిన వర్షానికి నియోజకవర్గంలో పలు పంటలు దెబ్బతిన్నాయి. నల్లమాడ మండలంలో 5 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలకొరిగింది. ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం కారణంగా వర్షం కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. మరో 2 రోజులు వర్షాలు పడతాయని అంచనా వేసింది. ఏప్రిల్ 4, 5 తేదీలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. కొన్ని చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని హెచ్చరించింది. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా వీస్తాయని తెలిపింది. అదే సమయంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో సాధారణ వాతావరణం ఉంటుందని పేర్కొంది. శుక్రవారం అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల అకస్మాత్తుగా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. శనివారం అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.